చూస్తే కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంత పుదుచ్చేరిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 3 రాష్ట్రాల్లో కలిపి మొత్తం 296 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా సుమారు 6 కోట్లకు పైగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కేరళం, అస్సాంతో పాటు పాండిచ్చేరిలో ఓటర్లు పోలింగ్ సెంటర్లకు పోటెత్తారు. ఉదయం వరకు అస్సాంలో సుమారు దాదాపు 60% పోలింగ్ నమోదైంది. కేరళలో 50%, పాండిచ్చేరిలో 57% పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 3 రాష్ట్రాలు కలిపి మొత్తం 296 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా సుమారు 6 కోట్లకు పైగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కేరళం, అస్సాంతో పాటు పాండిచ్చేరిలో ఓటర్లు పోలింగ్ సెంటర్లకు పోటెత్తారు. మధ్యాహ్నం 1 గంట వరకు అస్సాంలో సుమారు 60% పోలింగ్ నమోదైనట్లు తెలిసింది. కేరళలో 50%, పాండిచ్చేరిలో 57% పోలింగ్ జరిగినట్లు ఈసీ వెల్లడించింది. మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, ఖచ్చితంగా పోలింగ్ పర్సెంటేజ్ మాత్రం 3 రాష్ట్రాలకు సంబంధించి, అంటే 2 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించినంత వరకు భారీగానే జరుగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. గతంలో జరిగినట్టు అంటే 2021లో ఈ టైంకి తో పోలిస్తే ఖచ్చితంగా దాదాపు 10% అధికంగా పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువగా నమోదవుతుందని చెప్పేసి అధికారుల నుంచి సమాచారం ఉంటుంది. గతంలో 2021లో కరోనా టైంలో కొంత ఈ ఎలక్షన్స్ జరిగింది కనుక అప్పుడు కొంత తక్కువ పర్సెంటేజ్ కానీ ఈసారి కొంత పెరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా అస్సాంలో ఇప్పటికే 60% దగ్గరగా పోలింగ్ జరుగుతుంది. అదేవిధంగా కొంత పాండిచ్చేరిలో కూడా అలాంటి పరిస్థితి ఉంది. దాదాపు 57% ఉంది. కేరళలో కూడా 50%కి పైగానే ప్రస్తుతం పోలింగ్ జరుగుతున్నట్టుగా సమాచారం అవుతుంది. ఈ సాయంత్రం 6 గంటల వరకు ఇది ఖచ్చితంగా దాదాపు 3 స్టేట్లకు సంబంధించినంత వరకు, 3 ప్రాంతాలకు సంబంధించినంత వరకు దాదాపు 80% వరకు పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్టుగా అధికారులు భావిస్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి, ఉదయం 7 గంటల నుంచే చాలా ప్రాంతాలకు సంబంధించి కేరళలో కానీ, అస్సాంలో కానీ, పాండిచ్చేరికి సంబంధించినంత వరకు ఉదయం నుంచి ఎక్కువ మంది విఐపీలు కానీ చాలా కామన్ పబ్లిక్ కూడా ఎక్కువగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. దీనికి ప్రధాన కారణం సమ్మర్ కావడం చేత కొంత ముందుగానే, అంటే 12-1 గంటకు ముందే ఓటు వేసి వెళ్ళిపోవాలని చాలా మంది భావించినట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు వచ్చే 2-3 గంటలకు సంబంధించి, అంటే 2-3 గంటల టైంలో మాత్రం కొంత పర్సెంటేజ్ తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మళ్ళీ 4 గంటల నుంచి 6 గంటలకు మధ్యలో సాయంత్రం టైంలో మళ్ళీ కొంత పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్టుగానే అధికారులు అంటున్నారు. మొత్తానికి రాజకీయ పార్టీలు కూడా అంచనా వేస్తున్నాయి. పోలింగ్ పర్సెంటేజ్ పెరగడం ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది, ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుందన్న అంశానికి సంబంధించి కూడా రాజకీయ పార్టీలు అంచనా వేసుకుంటున్నాయి. కానీ చాలా మంది ఓట్లు వేసిన విఐపీలు కానీ, ప్రధానమంత్రి కూడా ఉదయమే సోషల్ మీడియా ద్వారా 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి అస్సాంకు కానీ, పాండిచ్చేరికి కానీ, అదేవిధంగా కేరళకు సంబంధించి ఓటర్లను పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అది కూడా కొంత మంచి రిజల్ట్స్ ఇచ్చినట్టుగా కనపడుతుంది. ఎలక్షన్ కమిషన్ కూడా చాలా ప్రాంతాలకు సంబంధించి, ముఖ్యంగా కేరళ లాంటి ప్రాంతాలకు సంబంధించి అక్కడ కానీ, అదేవిధంగా అస్సాంలో కొంత ప్రత్యేకమైన డ్రైవ్ నిర్వహించారు. ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగేందుకు పాండిచ్చేరికి సంబంధించి కూడా అలాంటి పరిస్థితి ఉన్నట్టుగా కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రం సాయంత్రం 6 గంటల టైంకి మాత్రం ఖచ్చితంగా ఈ 2 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించినంత వరకు దాదాపు 80% పైగా రికార్డు స్థాయిలో ఓటర్లు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు. Weather is very good. From law and order point of view, situation is very, very good. People are coming out in huge number. People are voting. And I believe that this election will usher a new era of development for Assam. കേരളം 10 വർഷം മുമ്പുള്ള ഒരു ഇരുണ്ട കാലഘട്ടത്തിലേക്ക് മടങ്ങാൻ ജനങ്ങൾക്ക് ആഗ്രഹമില്ല. ഇപ്പം ഞാൻ വോട്ട് ചെയ്ത പോളിംഗ് ബൂത്തിൽ ഉൾപ്പെടെ ജനങ്ങൾ വളരെ ആവേശത്തിലാണ്. ഈ ഒരു ജനാധിപത്യ പ്രക്രിയയിൽ ജനങ്ങൾ സന്തോഷത്തോടുകൂടി പങ്കെടുക്കുകയാണ്. അത് കേരളത്തിൻ്റെ മുമ്പോട്ടുള്ള കുതിപ്പിന് വേണ്ടിയിട്ടുള്ള ഒരു വോട്ടായിട്ടാണ് ഞാൻ കാണുന്നത്. നല്ല പോളിംഗ് ശതമാനം, സന്തോഷത്തിൻ്റെ ഒരു നെഞ്ചിടിപ്പുണ്ട്. അദ്ദേഹത്തിൻ്റെ മകനെ BJPക്ക് സംഭാവന ചെയ്തിരിക്കുകയാണല്ലോ. അപ്പോൾ അതുകൊണ്ട് അതിൻ്റെ ഒരു മനസ്താപത്തിലായിരിക്കും അദ്ദേഹം. അല്ല, അവർക്ക് അങ്ങനെയല്ലേ പറയാൻ പറ്റുള്ളൂ. എന്താ കാരണം വെച്ചാൽ ഇന്നത്തെ ഒരു സാഹചര്യത്തിൽ 100 സീറ്റ് കിട്ടിയില്ലെങ്കിൽ
സതീശൻ വനവാസത്തിന് പോകേണ്ടി വരില്ലേ? അപ്പോൾ നിങ്ങൾ പത്രപ്രവർത്തകർ നല്ലൊരു കാർഡ് പുള്ളിക്ക് വേണ്ടി കണ്ടെത്തണം.